బ్రేకింగ్ న్యూస్ ఏపీలో వింత వాతావరణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో అలజడి రేగుతుందని చెప్పుకోవాలి. ఒక ప్రాంతంలో సముద్రం ముందుకొస్తుంటే ఇక విశాఖలో అయితే సముద్రం వెనక్కి వెళ్లడంతో స్థానిక ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పాలి. అసలు ఆ లోపల భౌగోళికంగా ఏమైనా జరుగుతుందా, సముద్ర తీరం లోపల ఏమైనా జరుగుతుందా అనే భయాందోళనలో ప్రస్తుతం ప్రజలంతా కూడా ఉన్నారు. సో ఏదైతే విశాఖలో సముద్రం చూసుకుంటే సుమారుగా చాలా వరకు వెనక్కి వెళ్ళిందని చెప్పాలి. సో దీంతో అక్కడ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో మరో పక్కన అయితే అటు చెదురుముదురు వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో మరో పక్కన సముద్రం వెనక్కి వెళ్ళడం ఏంటంటూ కూడా అందరూ ఆశ్చర్యానికి గురవుతూ ఏదైనా వింత జరగబోతుందా అంటూ కూడా చాలా మంది భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. మరో పక్కన వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. సో మరో పక్కన చూసుకుంటే అటు కోనసీమ జిల్లాలో రాజోలు దివి అంతర్వేది, కేసనపల్లి, చింతలమోరి, కరవాకలో కూడా సముద్రం అయితే ముందుకొచ్చింది. దీంతో అక్కడికి స్థానికులు అటు చుట్టుపక్కల ప్రజలంతా కూడా సముద్రాన్ని చూసేందుకు ఎగబడుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం అయితే ప్రజల్లో భయాందోళన నెలకొంది. సముద్రం ఎందుకు ఇంత వేగంగా ముందుకొచ్చింది, సో ఈ టైంలో ఎందుకు ఇలా జరుగుతుందనే భయంతో కూడా అక్కడ ప్రజలైతే ఉన్నారు. సో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అటు రాజోల్లో చూసుకుంటే ముందుకి వచ్చింది, అక్కడ ఉన్న చెట్లు కానివ్వండి, ఇసుక దిన్నెలు కానివ్వండి, మొత్తం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి చూస్తున్నాం. సముద్రం ముందుకు రావడంతో కూడా మనం చూడొచ్చు అక్కడ ఏ అయితే స్థలాలు ఉన్నాయో అక్కడ ఇల్లు కూడా కనిపిస్తున్నాయి, కొన్ని స్థలాలు కనిపిస్తున్నాయి, అటు చెట్లు. అంటే ఈ ప్రాంతాల్లో కూడా మన సముద్రం నార్మల్గా ఉండే సమయంలో అక్కడికి వచ్చే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో అటు సముద్రం వద్దకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉంటూ అటు ఎంజాయ్ చేస్తూ వచ్చేవాళ్ళు, అటు బీచ్ తీరం వద్దకు వెళ్ళి. బట్ ఇప్పుడైతే సముద్రం ఏకంగా చాలా వరకు ముందుకు రావడంతో ఆ ప్రాంతం అంతా అటు వాటర్ అయితే నిండిపోయింది. దీంతో భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. అటు రాజోలి దీవికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. సముద్రం ఎంత ముందుకు వచ్చింది అనేది కూడా చూస్తున్నాము. అక్కడ ఉన్న చెట్లు కానివ్వండి, అండ్ అలాగే అక్కడ ఉన్న ప్రాంతంలో ఆ ఏరియా మొత్తం కూడా అక్కడ ఏదైతే ఇంతకుముందు విలాసవంతంగా అక్కడికి వచ్చి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అటు బీచ్ అందాలను అయితే పర్యవేక్షించేవారు పర్యాటకులు. బట్ ఇప్పుడు అక్కడ అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. సముద్రం చాలా ముందుకు రావడంతో కొంతమంది అయితే వెళ్ళి సాహసం చేసి అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. తమ సెల్ ఫోన్లో కూడా చిత్రాలను బంధిస్తున్నారని చెప్పుకోవాలి. సో ఇదైతే ప్రస్తుతం రాజోలి దివి దగ్గర ఉన్న సిచ్యువేషన్. ఇక వైజాగ్ వస్తే కనుక వైజాగ్ తీర ప్రాంతంలో కూడా మనం చూసుకున్నట్టయితే చాలా మంది పర్యాటకులు రోజు అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే వైజాగ్ దీనికి కాస్త భిన్నంగా సముద్రం వెనక్కి వెళ్ళింది. సో ఎట్ ద సేమ్ టైం రెండు ఒక్కసారి జరగడంతో కూడా అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచనలో అందరూ పడ్డారు. సో ఏదైనా సంభవిస్తుందా ఏంటి అంటూ కూడా అందరూ తీర ప్రాంత ప్రజలైతే భయభ్రాంతులకైతే గురవుతున్నారు. అయితే దీనిపై అటు వాతావరణ శాఖ అధికారులు స్పందించి ఏమన్నా చెప్తారా, సో అసలు ఇలా జరగడం పట్ల దీన్ని ఎలా చూడాలంటూ కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది అందరిలోని. మన రెండు విజువల్స్ కూడా చూడొచ్చు. అటు విశాఖలో అయితే సముద్రం వెనక్కి వెళ్ళిన దృశ్యం చూస్తున్నాము. మరో బాక్స్లో అటు రాజోలి దివి దగ్గర అయితే సముద్రం ఏకంగా చాలా ముందుకు వచ్చింది. సముద్రం అలల కెరటాలు కూడా పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. దీంతో మొత్తం ఏపీ వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది, సముద్ర తీరాల్లో ఏం జరుగుతుంది, భూగర్భ జలాల్లో లోపల ఏం జరుగుతుంది అనే క్వశ్చన్స్ అయితే అవుతున్నాయి. అయితే దీంతో ఏమైనా ప్రళయం రాబోతుందా ఏంటి అనే ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే దీనిపై వాతావరణ శాఖ అధికారులు కానీ ఎవరైనా శాస్త్రవేత్తలు కానీ దీనిపై స్పందించి ఒక క్లారిటీ ఇస్తేనే కానీ దీనికంటూ ఒక తెరపడే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఎందుకంటే చాలామంది పర్యాటకులు బీచ్కి వెళ్తూ ఉంటారు, అక్కడ ఉన్న ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే రెండు ప్లేసెస్లో కూడా కనిపించట్లేదు. ఎందుకంటే అటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ సముద్ర వ్యూని అయితే చూస్తూ ఉంటారు. బట్ అయితే మనకి విశాఖలో కూడా చూడొచ్చు ఆ రాళ్ళు మొత్తం కూడా ఎంతవరకు కనిపిస్తున్నాయి అనేది కూడా చూడొచ్చు. అంటే సముద్రం లోపలికి వెళ్ళినా కూడా అలల ఉధృతి అయితే తగ్గట్లేదు. సముద్రం వెనక్కి వెళ్ళినా కూడా అలల ఉధృతి అయితే భారీగానే ఉంది. సో ముందుకు వస్తున్న అటు అలలు కూడా చూసి కూడా అటు అక్కడికి వచ్చిన పర్యాటకులు అయితే భయభ్రాంతులకైతే గురవుతున్నారు. సో ప్రజెంట్ అయితే ఏపీ వ్యాప్తంగా కూడా ఈ సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి అటు విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నైరుతి ఋతుపవనాలు అల్పపీడన ద్రోణి ఉన్నటువంటి నేపథ్యంలో అటు సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. సముద్ర తీర ప్రాంత పరిస్థితులు కూడా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఒక పక్కన అటు బంగ్లాదేశ్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో తీరాల్లో
వాయుగుండం తీరం దాటిన తర్వాత సముద్రంలోని ఆటుపోట్లకు సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బార్డర్ ప్రాంతాలైన ఇచ్చాపురం బార్డర్ నుంచి ఇటు మొత్తం నెల్లూరు వరకు కూడా అనేక ప్లేసెస్లో డిఫరెంట్ వాతావరణం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అంటే అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీరం దాటిన తర్వాత రానున్నటువంటి 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో అయితే భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కచోటే కాదు, ముఖ్యంగా మనం చూస్తే సముద్రంలో ఉన్నటువంటి అలల తీవ్రత ఆటుపోట్లు కనుక మనం ఒక్కసారి గమనిస్తే ముఖ్యంగా చూస్తే అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రాజోలు ప్రాంతంలో ఈ అల్పపీడన దోడి ప్రభావంతో సముద్రం అయితే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ ఆటుపోట్ల వల్ల, ఎందుకంటే అటు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా సముద్రపు ఆటుపోట్లు అనేవి కొనసాగుతాయి. కానీ ఈ మొత్తము 4 గ్రామాల పరిధిలో ముఖ్యంగా చూస్తే అంతర్వేది, కేసనపల్లి, చింతలమోరి, కరవాక ఈ ప్రాంతాలకు సంబంధించి మొత్తం 4 గ్రామాల పరిధిలో ఇంచుమించుగా సముద్ర తీరం నుంచి సముద్రం 500 మీటర్ల కంటే ముందుకు సొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఆటుపోట్లలో భాగంగా ముందుకొచ్చిందా లేదా ఈ సముద్రంలో ఉన్నటువంటి అల్లకొల్లలం వల్ల ముందుకొచ్చిందా అనేది తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 4 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా, అంటే ఈ 4 గ్రామాల పరిధి ఇంచుమించుగా 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ల దూరానికి సంబంధించి అన్ని గ్రామాల పరిధిలోనూ సముద్రం అయితే ముందుకు చొచ్చుకొచ్చినటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా 500 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకు సముద్రం ఉన్న అటువంటి ప్లేస్ నుంచి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్, ఇది విశాఖ లొకేషన్. మనం చూస్తున్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. గడిచినటువంటి 2-3 రోజుల్లో ఈ రాళ్ళేమి కంటికి కనిపించలేదు. ఎందుకంటే ఒక పక్కన బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అటు వాయుగుండంగా మారి తీరం దాటినటువంటి నేపథ్యంలో సముద్రం కొంత ముందుకొచ్చింది. అయితే సముద్రం అటు వాయుగుండం తీరం దాటిన తర్వాత ఒక్కరోజు గడిచేసరికి ప్రస్తుతం విశాఖపట్నంలో సముద్రం అనేది వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సునామీ వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటుందో, సముద్రం ఏ విధంగా అయితే ముందుకు చొచ్చుకుని వస్తుందో అదే పరిస్థితులు ప్రస్తుతం అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో ఉన్నటువంటి 4 గ్రామాల పరిధిలో కనిపిస్తున్నటువంటిది. ముఖ్యంగా ఈ 4 గ్రామాలకు సంబంధించి అంతర్వేది, అదేవిధంగా కేసనపల్లి, చింతలమోరి, కరవాక ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒక విధంగా తీవ్ర భయాందోళనకి గురవుతున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా మొత్తం సరుకు చెట్లు, అదేవిధంగా జామాయిల తోటలు, ముఖ్యంగా కొబ్బరి తోటలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటిలోనికి ఇవన్నీ కూడా వాటర్ అంతా కూడా ఒక్కసారిగా వచ్చింది. అది దాటుకుని ఇళ్లల్లోకి ఊళ్ళ మీదకి వస్తుందనే భయాందోళన అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. మనం ప్రస్తుతం వైజాగ్లో కనిపిస్తున్నటువంటి సముద్రపు అలల తాకిడి ఏ విధంగా ఉందో చూడొచ్చు. సముద్ర అలలు ఒక పక్క నుంచి ఎగసిపడుతున్నాయి, కానీ కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షానికి తోడు సముద్రపు అలలు ఎగిసిపడుతూ ఉన్నటువంటి నేపథ్యం ఒకటి ఉంటే, ఇక్కడ సముద్రం వెనక్కి వెళ్ళినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గడిచినటువంటి 3 రోజుల్లో ఉన్న వాతావరణం ప్రస్తుతం అయితే వైజాగ్లో లేదు. నిన్న మొన్నటి వరకు ఈ బండరాళ్ళన్నీ కూడా కనుమరుగై ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవి తేలి, అంటే సముద్రం వెనక్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా బయట కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే 2 ప్రాంతాల్లో పక్కపక్కగా ఉన్నటువంటి ఒక పక్కన విశాఖపట్నం జిల్లా, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది సముద్ర తీర ప్రాంతాల్లో 2 భిన్నమైనటువంటి వాతావరణాలు కనిపిస్తున్నాయి. ఒకటి అటు విశాఖపట్నానికి సంబంధించి సముద్రం వెనక్కి బండరాళ్ళన్నీ బయటకు కనిపిస్తుంటే, అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అటు ముఖ్యంగా చూస్తే రాజోలు, కరవాక, చింతలమోరి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో దాదాపుగా 600 మీటర్లకు పైనే సముద్రం ముందుకొచ్చి మొత్తం గ్రామస్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, సముద్రంలో వస్తున్నటువంటి మార్పులు తీవ్ర పరిణామాలను అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీని గురించి అటు సైంటిస్టులు ఏం చెప్తారు, వాతావరణాన్ని ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలను అధ్యయనం చేస్తున్నటువంటి అంటే పరిశోధకులు ఏం చెప్తారనేది చూడాలి. ఇది దేనికి సంకేతం? సముద్రం ఇలా ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు భయపడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రజలకి ఏ విధమైనటువంటి ధైర్యం చెప్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.
Sorry, dia akan boleh.